క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినం ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగున. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు. కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినము వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. బాప్తీసమిచ్చి యోహాను శిష్యులు మరియు పరిసయ్యులతో కలిసి యేసు ప్రభువారి శిష్యులను, మేమందరం ఉపవాసం ఉంటున్నాము, మీరెందుకు ఉండరు అని ఒక ప్రశ్న వారిని వేసినప్పుడు వెంటనే యేసు ప్రభువారు వారికి సమాధానము పెండ్లి విందును పోలికతో చూపించి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. యేసయ్య కొన్ని సందర్భాల్లో విచిత్రంగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. నేరుగా సమాధానాలు ఎవరు, అర్థమయ్యే రీతిలో, వారికి అవగాహన కలుగు రీతిలో సమాధానాలు ఇస్తూ ఉంటారు. అదే రీతిగా వీరు అడిగిన ప్రశ్నకు పెండ్లి విందుకు పోలికను పెట్టి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఏమిటా పోలిక? యూదుల వివాహ సందర్భంగా జరుగు ప్రక్రియ. యూదుల పెళ్ళి దాదాపుగా 7 రోజులు జరుగుతుంది. 7 రోజులు ఏదో ఒక ఈవెంట్ నడుస్తూనే ఉంటుంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. సో 7 రోజులు యూదులు వివాహ మహోత్సవాల్లో పాల్గొంటారు. ఈ 7 రోజులు పెండ్లి కుమారుని ఇంటి వారు ఉపవాసం ఉండరు. అది ఉపవాస దినాలైనా కానీ, ఒకవేళ ఆ పెళ్ళి ఉపవాస దినాల్లో వచ్చినా యూదులు ఆ రోజు మాత్రం ఆ 7 రోజులు ఉపవాసము ఉండరు. అది అయిన తర్వాత అప్పగింతలు అలాంటివి ఉంటాయి చూసారా, వెళ్ళిపోవటం, అట్లాంటి సందర్భాల్లో ఏడుస్తారు, మనం చూస్తాం. అదే ఉదాహరణ వీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు యేసుప్రభు. ఏమని? పెండ్లి కుమారుడు అనగా ఎవరు? మనం ఎక్స్ట్రా బిబిలికల్ లేకపోతే థియలాజికల్ భాషలో లేకపోతే వేదాంత భాషలో మాట్లాడుకుంటే యేసు ప్రభు వారిని పౌలు పెండ్లి కుమారునితో పోలుస్తాడు. అలా పోల్చటానికి గల కారణం యేసయ్య తనను తాను పెండ్లి కుమారునితో పోల్చుకున్నాడు. 10 మంది కన్యకలు సందర్భంలో కూడా అక్కడొక్కడ పెండ్లి వివాహమును గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు పెండ్లి కుమారుణ్ణి తనతో పోల్చుకుంటాడు. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారిని ఎక్కడ పెండ్లి కుమారుడు అని అనలేదు, కానీ ఇశ్రాయేలుని తన పెండ్లి కుమార్తె అన్నారు. సో ఇశ్రాయేలు పెండ్లి కుమార్తె అయినప్పుడు ఆటోమేటిక్ యేసయ్య పెండ్లి కుమారుడు అవుతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో దాన్ని వాడుతూ ఉపమానం చెప్పారు. నేనున్నంత కాలం పెండ్లి కుమారుడు నేనే. పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లి కుమారుడు ఇంట్లో ఉపవాసం ఎలాగైతే ఉండరో, నేనున్నంత కాలం నా శిష్యులు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ టైమ్ టు రిజాయిస్ when the God himself is among them. Why they should cry?
పరలోకపు దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు వారెందుకు ఏడవాలి? వాళ్ళెందుకు దుఃఖపడాలి? దుఃఖపడాల్సిన సమయం అది కాదు కదా! మన దేవుడు మన పక్షంగా మనతో ఉన్నప్పుడు దుఃఖపడవలసిన అవసరం లేదు. దుఃఖపడాల్సటానికి కారణాలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంటైర్‌గా ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని ప్రభు చెప్పేశాడు. యూదులు మెస్సయ్య కోసం ఉపవాసం ఉండేవారు. ఆయనొచ్చాడు. ఇంక ఉపవాసం అవసరం లేదు. మనం కూడా అనవసరమైన వాటి విషయంలో ఉపవాసం ఉంటూ ఉంటాం. రక్షణ నిమిత్తం తప్ప అనవసరంగా ఉపవాసాలు ఉండటం పాత నిబంధన గ్రంథం ఆచారాలు మనకిక్కడ ఆపాదించుకోకూడదు. పాత నిబంధన గ్రంథము యూదులను ఉద్దేశించి, యూదుల చరిత్ర, యూదుల కోసము చెప్పబడిన మాటలు, సందర్భాలవి. వాళ్ళకి చేయబడిన వాగ్దానాలు మనకి ఆపాదించుకోకూడదు. కానీ దౌర్భాగ్యం వేదశాస్త్రము తెలియక కాపర్లయిపోవటం, అందరూ ఏదో తమ నోటికొచ్చింది చెప్పేయటం, జనాలు దాన్ని విని నిజమే అనుకోవటం. సరే, అది పక్కన పెట్టేస్తే అక్కడ ఇంకొక మాట అన్నారు. వారు ఏడ్చే ఉపవాసం ఉండే సమయం కూడా వస్తది అన్న మాటను మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభువారు ఆ మాటను కూడా వాడినట్టుగా చూస్తాం. ఆ సందర్భం ఇప్పుడు పెండ్లి కుమారుడు వారి మధ్య నుండి తీసివేయబడతారు అన్న సందర్భం వచ్చినప్పుడు యేసు వారు ఏడుస్తారు, దుఃఖపడతారు అన్న మాటను మనం చూస్తాం. సో, మీరు ఒకవేళ యోహాను సువార్త 16వ అధ్యాయము 20-22 వచనాలు చూస్తే మీరు ఏడుస్తారు, బాధపడతారు. అయితే లోకము సంతోషిస్తుంది. మీరు వేదన పడతారు, దుఃఖపడతారు. కానీ మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ప్రసవ వేద కలిగిన స్త్రీ నొప్పికి బాధపడుతుంది. తర్వాత ఒక గడియ గడిచిన తర్వాత మళ్ళా పిల్లోడిని చూసినప్పుడు ఆమెను సంతోషిస్తుంది అన్న ఉపమానాన్ని మనం చూస్తాం. ఒక మాటను ప్రభువారు చెప్పటం మనం వింటాం, చూస్తాం. సో, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం అప్పుడు శిష్యులు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే వారు చెప్పబడిన మాట ప్రకారం వారి మధ్య నుంచి పెండ్లి కుమారుడు తీసివేయబడ్డాడు. సో, దట్ వాజ్ ఎ గ్రీవియస్ 3 days ఫర్ దెమ్. ఆ 3 రోజులు వారి జీవితాల్లో అత్యంత భీకరమైన, వేదనకరమైన, బాధకరమైన సందర్భం. కాబట్టి చాలామంది శిష్యులు అన్నపానాలు మానేశారు. సో, అదే చెప్పాడు. నేను తీసివేయబడినప్పుడు వాళ్ళు ఏడుస్తారు. ఆ తర్వాత మళ్ళీ పునరుద్ధానం అయిన తర్వాత మళ్ళీ థెల్ బి హ్యాపీ. సో, ఇక్కడ యోహాను శిష్యులు ఆ సత్యాన్ని తెలుసుకోలేక వారు ఆ ప్రశ్న అడుగుతారు, దానికి సమాధానం చెప్తారు. సో, మనం కూడా రక్షణ ఉన్నప్పుడు రక్షణ కోసము ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండాల్సింది రక్షణ కొరకు. వన్స్ రక్షణ వచ్చిన తర్వాత ఉపవాసం ఉండు, కానీ అవసరాల కొరకు, కోరికల కొరకు, వ్యక్తిగత సమస్యలను తీర్చుకోవటానికి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడన్న ప్రలోభ అపోహల్లో క్రైస్తవ సంఘం బయటికి రావాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.